గబ్బిలం లాంటి ఆకారం, ఒక ఇంజనీరింగ్ అద్భుతం, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానం. ఇది నింగిలోకి లేచిందంటే ఎక్కడో ఏ దేశంలోనో ఉన్న ప్రత్యర్థికి మూడినట్లే. పటిష్ట గగనతల రక్షణ వ్యవస్థలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఏమారుస్తూ పెను విధ్వంసం సృష్టించడం దీని లక్షణం. అదే B-2 స్పిరిట్ బాంబు. ఇరాన్లోని అణు కేంద్రాలపై అత్యంత శక్తివంతమైన బాంబులను జారవిడిచేందుకు అమెరికా వీటిని ఉపయోగించుకున్న నేపథ్యంలో విమానం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. అయితే తనకు అప్పగించిన లక్ష్యాలను తూచా తప్పకుండా పాటించే ఈ మహాలోహ విహంగం కీలక యుద్ధాల సమయంలో బయటకు వస్తోంది. ఈ యుద్ధ విమానం అగ్రరాజ్యం సొంతం. దీనిని ప్రత్యేకంగా రూపొందించుకుని అవసరమైన సమయంలోనే రంగంలోకి దించుతోంది. ఇప్పుడు దానిని తలదన్నే మరొక విమానం తయారీ వేగవంతమవుతోంది. అసలే B-2 స్పిరిట్ గురించి ఇంతగా చెబుతున్న ఈ సమయంలోనే B-21 రైడర్ అనబడే మరొక సరికొత్త వార్ జెట్ గురించి అమెరికా కొన్ని వివరాలను వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన శక్తివంతమైన న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ B-21 రైడర్ చిత్రాలను అమెరికా వాయుసేన తొలిసారిగా విడుదల చేసింది. ఈ యుద్ధ విమానానికి కూడా B-2 బాంబర్ లానే క్షిపణులతో పాటు అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. దీనిని B-2 బాంబర్ ను మించిన విమానమని నిపుణులు చెబుతున్నారు కూడా. అయితే ప్రస్తుతం అమెరికా వైమానిక దళంలో B-2 ను మించిన శక్తివంతమైన విమానం మరొకటి లేదు. అయితే B-2 స్పిరిట్ బాంబర్ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మరియు ఖరీదైన యుద్ధ విమానాలలో ఒకటిగా పేరుంది. ఇది రాడర్ కు దొరకకుండా శత్రు గగనతలంలోకి చొచ్చుకుపోయి దాడి చేయగలదు. ఈ నేపథ్యంలో B-2 బాంబర్ ను మించిన విమానం కోసం దశాబ్దాలుగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అమెరికాలోని సీక్రెట్ ప్లేస్ అని చెప్పుకునే ఏరియా 51 లో అమెరికా వైమానిక దళం B-21 రైడర్ ను అభివృద్ధి చేస్తోంది. ఇది B-2 స్పిరిట్ కంటే అధునాతనమైనది, మరింత సమర్థవంతమైనదని భావిస్తున్నారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్న చందంగా ఇప్పటికే B-2 బాంబర్ గురించి అంత గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇది కేవలం యుద్ధ విమానం మాత్రమే కాదని గొప్ప 5 స్టార్ హోటల్ సౌకర్యాలున్న విమానం అని చెబుతున్నారు. లాంగ్ మిషన్ల కోసం ఇందులో ప్రత్యేక ఫీచర్లు కలిగి ఉంది. ఇందులో స్లీపింగ్ అరేంజ్మెంట్లు, మైక్రోవేవ్లు ఉన్నాయి. ప్రారంభంలో పెద్ద విమానాల కోసం ప్రణాళిక చేయబడింది, కానీ నేడు 19B-2లు మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి. ఈ బాంబర్ కొసావో, ఆఫ్ఘనిస్తాన్లలో యుద్ధంలో పాల్గొంది. రీసెంట్ గా B-2ను ఇరాన్ లోని అణుస్థావరాలను లక్ష్యంగా చేస్తున్నాయి. ఈ B-21 రైడర్ త్వరలో దానిని భర్తీ చేయబోతుందన్నమాట. అయితే B-2 బాంబర్ ఖరీదు $2 బిలియన్ అనుకుంటే B-21 రైడర్ మాత్రం $700 మిలియన్ మించకపోవచ్చు. ధర తక్కువే అయినా ఇందులో ఉండే టెక్నాలజీలు చాలా ఎక్కువ. ముఖ్యంగా ఇందులో AI టెక్నాలజీ ప్రతి విభాగాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. తమ యజమాని అవసరాలను పరిశీలిస్తూ అవసరమైన చోట్ల సొంత నిర్ణయాలు కూడా తీసుకునే సౌకర్యం ఉంటుంది. ప్రపంచంలోని ఏ నిఘా వ్యవస్థ కూడా రైడర్ విమానాన్ని ట్రేస్ చేయలేదు. అంతటి శక్తియుక్తులు దీనిలో కలబోసుకుని ఉంటాయి. అయితే B-2 విమానాలు కూడా తక్కువేం కాదు. ప్రతి B-2 విమానంలో నిద్ర కోసం ఏర్పాట్లు, మైక్రోవేవ్ ఓవెన్, టాయిలెట్స్, క్యాండీ బార్లు, తృణధాన్యాలు, శాండ్విచ్లు, పాలు, ఎనర్జీ డ్రింక్స్ వంటి వస్తువులతో నిండిన ఫుడ్ ర్యాక్ ఉంటుంది. ఈ బేసిక్ ప్రొవిజన్స్ ఫ్లైటర్లు ప్రపంచ వ్యాప్తంగా సుదూర లక్ష్యాలకు 30 నుంచి 40 గంటల పాటు నాన్ స్టాప్ విమానాలలో పనిచేయడానికి అనుమతిస్తాయి. అమెరికా మొదట 132 B-2 బాంబర్లను ఉత్పత్తి చేయాలని ప్రణాళిక చేసింది. కోల్డ్ వార్ ముగిసిన తర్వాత రక్షణ బడ్జెట్లు తగ్గించబడిన తర్వాత తుది సంఖ్య 21కి మాత్రమే పరిమితం చేయబడింది. పరిశోధన, అభివృద్ధితో సహా ప్రతి విమానం ధర దాదాపుగా $2.2 మిలియన్ల దీని ధర నిర్ణయించబడింది. అయితే 2008లో గువాయిలోని అండర్సన్ వైమానిక దళం నుండి టేకాఫ్ అవుతుండగా ఒక B-2 ప్రమాదవశాత్తు కూలిపోయింది. సెన్సార్లలో తేమ కారణంగా విమాన నియంత్రణ వ్యవస్థలో డేటా తప్పుగా మారింది. 2 పైలట్లు సురక్షితంగా బయటకు వచ్చారు, కానీ అత్యంత విలువైన విమానం ధ్వంసమైపోయింది. మరో B-2 ఇతర కారణాలతో రిటైర్ అయింది. ప్రస్తుతం 19 B-2 విమానాలు యాక్టివ్ సర్వీస్ లో ఉన్నాయి. ఇవన్నీ మిస్సోరీలోని వైట్ మ్యాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో ఉంటాయి. అక్కడ వాటికి సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి కూడా. పని లేదు కదా అని వాటి మెయింటెనెన్స్ విషయంలో ఏ మాత్రం తక్కువ చేయడానికి అస్సలు వీలుండదు. వీటికి 24 గంటలు ఏసీ ఉండాలి. ఎందుకంటే దీనిలో తయారీలో ఉపయోగించినటువంటి లోహం, దానిపై పొర సరైన ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడే సురక్షితంగా ఉంటుంది. B-2 విలక్షణమైన ఫైన్ వింగ్ డిజైన్ ను కలిగి ఉంటుంది. అధునాతన రాడర్, గగనతల రక్షణ వ్యవస్థల నుంచి సైతం తప్పించుకునే ఎలక్ట్రానిక్ సామర్థ్యం కలిగి ఉంటుంది. శత్రువుల రాడర్ కు చిక్కకుండా ఇందులోని స్టెల్త్ టెక్నాలజీ యుద్ధ విమానాన్ని రక్షిస్తోంది. యుఎస్ వైమానిక దళం అధికారిక వెబ్సైట్ ప్రకారం B-2 స్పిరిట్ టెక్నికల్, ఆపరేషనల్ ఫీచర్లు అద్భుతంగా ఉంటాయి.
ఇక దీనిని నార్థోప్ గ్రూమన్ కార్పొరేషన్ అనే అమెరికన్ కంపెనీ తయారు చేసింది. ఇది స్టెల్త్ టెక్నాలజీతో రాడర్ కు దొరకకుండా దాదాపుగా కనిపించకుండా ప్రయాణించగలదు. సాంప్రదాయ బరువుండే అణు ఆయుధాలను మోహరించగలదు. దీనికి ఫ్యూజ్లేస్ లేదా తోక ఉండదు. ఇది దాని స్టెల్త్ లక్షణాలకు సహాయపడుతోంది. పైగా ఇది పెద్ద సంఖ్యలో ఆయుధాలను మోసుకుంటూ చాలా ఎత్తులోకి ఎగురుతోంది కూడా. రాడర్లను అయోమయంలో పడేయడంలో దిట్టగా చెబుతున్నారు నిపుణులు. 4 జనరల్ ఎలక్ట్రిక్ F118 GE100 ఇంజిన్లతో 172 అడుగుల వింగ్ స్పాన్ తో 69 అడుగుల పొడవుతో 17 అడుగుల ఎత్తుతో దాదాపు 8 టన్నుల బరువు కలిగి ఉంటుంది. 18,144 కిలోల పేలోడ్ బరువుతో ఖండాంతర ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. B2 1989లో తన తొలి విమానాన్ని ఎగురవేసి 1999లో మొదటిసారిగా సేవలందించింది. దీని పోరాట రంగ ప్రవేశం నాటో నేతృత్వంలోని కొసావో యుద్ధం సమయంలో జరిగింది. అప్పటి నుండి బాంబర్ బహుళ థియేటర్లలో మిషన్లలో పాల్గొంది. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత B2 2001లో మిస్సోరీ నుండి ఆఫ్ఘనిస్తాన్ వరకు రికార్డు స్థాయిలో 44 గంటల రౌండ్ ట్రిప్ మిషన్ ను నిర్వహించింది. ఇది ఇప్పటికే రికార్డులో ఉన్న అతి పొడవైన B2 మిషన్ అని చెబుతున్నారు. మిడ్ నైట్ హ్యామర్ అనే ఇటీవల ఇరాన్ ఆపరేషన్ లో 6 B2 బాంబర్లు మిస్సోరీ నుంచి ఇరాన్ కు అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకుని నాన్ స్టాప్ గా ప్రయాణించాయి. ఈ మిషన్ 37 గంటలకు పైగా కొనసాగింది. 18 గంటల పాటు జరిగిన ఈ దాడిలో KC-135, KC-46 ట్యాంకర్లు బంకర్లను గాలిలోనే అనేక సార్లు ఇంధనం నింపాయి. అయితే ఇప్పటిదాకా చెప్పుకున్న B2 స్పిరిట్ బాంబర్ కన్నా మరిన్ని సుగుణాలు కలిగినదిగా B-21 రైడర్ విమానం ఉండనుంది. దీనిని కూడా B2 బాంబర్ నిర్మించిన నార్త్ గ్రమ్మన్ కంపెనీయే రూపొందిస్తున్నారని, దాని పేరు ఇప్పుడు నార్థ్రోప్ గ్రమ్మన్ గా మారింది. B2 క్రాఫ్ట్ కన్నా తక్కువ రేట్లలో లభించబోతోంది. B-21 రైడర్ ను సొంతంగానే కాకుండా కమర్షియల్ గా అమ్మేందుకు అనువుగా దాని ధరను $700 మిలియన్ నిర్ణయించబోతున్నట్లు సమాచారం. ఇది కూడా సంప్రదాయ మరియు అణు ఆయుధాలను చాలా సులభంగా పంపిణీ చేయగలదు. పైగా B-21 రైడర్ డ్రోన్లను నియంత్రించగలదు. అంతేకాదు సిబ్బంది లేకుండానే తనకు అప్పగించిన మిషన్లను నిర్వహించగలదు. B-21 రైడర్ ప్రోగ్రామ్ కోసం సుమారుగా $203 బిలియన్ వ్యయం కానుందని అంచనా. అయితే ఇంత వ్యయానికి ఇప్పుడున్న ట్రంప్ ప్రభుత్వం అంగీకరిస్తుందా అన్నది తరువాత. ముందైతే ఇప్పటికే B-21 రైడర్ కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో విమాన పరీక్షలను ప్రారంభించింది. అంటే క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయన్నమాట. ఇప్పటికే దీనిని మోస్ట్ డేంజరస్ అని వ్యవహరిస్తున్నారు. B-21 రైడర్ అన్ని పరీక్షలను పాస్ అయితే వచ్చే ఏడాది నుంచి అమెరికా చేపట్టనున్న వాయుసేన ఆపరేషన్లలో B-21 రైడర్ విధుల్లో చేరనున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ రైడర్ విమానం అమెరికా వైమానిక దళం బాంబర్ దళానికి వెన్నుముకగా మారబోతోంది. ఇంకా చాలా వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం కూడా అధికారికంగా రాలేదు. దాని తయారీలో పాల్గొని రిటైర్ అయిన ఇంజనీర్లు, అధికారుల ద్వారా మాత్రమే వివరాలు బయటకొచ్చాయి. అమెరికా ప్రస్తుతం ఆయుధ వ్యాపారంలో అన్ని దేశాల కన్నా ఎంతో ముందుంటుంది. అందుకే ప్రపంచంలో మరెక్కడా లేని ఆయుధాలు, మిలిటరీ అవసరాలను తీర్చే పరికరాలపైన దృష్టి నిలిపింది. ఎవరి ఊహకు కూడా అందని సరికొత్త ఐడియాలజీతో డిఫెన్స్ ఇండస్ట్రీని రూపొందించుకుంటోంది.